యాక్సిడెంట్లో పోతావురా నువ్వు అటువంటి మాటలు కూడా అన్నారని విన్నవాళ్ళు చెప్పారు. ఈ సుబ్బు అనే వ్యక్తి లైమ్ లైట్ కోసమో దేనికోసమో పోలీస్ స్టేషన్ పరిగెత్తల. పోలీస్ స్టేషన్కి ఎందుకు పరిగెత్తాడు? ఈ బాధితులకు న్యాయం చేయడం అనేది సెకండరీ. ఫస్ట్ బాధితులకి న్యాయం పోలీస్ స్టేషన్లో జరగాలంటే సాక్ష్యాలు ఉండాలి కదా బేసికల్లీ. ఏమీ లేవు. ఏమున్నాయి? ఎవరు ప్రామిసరీ లేదు, చెక్కులు లేవు, ఏం లేవు. ఏం పెట్టుకొని వెళ్తారు? సరే అమాయకులు మోసం చేశారంటే ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది, కోర్టులో నిలబడదు. అందుకనే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ లేదా ఏదో చేసుకుందాం. ఆయన మీడియాకు కూడా రాలా. ఎప్పుడు మీడియాకి వచ్చాడు? నేను చంపేస్తాం. అప్పుడు ఏం చేయాలి మనిషి? డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారనుకుందాం. ఆయన చెప్తున్న దాని ప్రకారం, ఆయన ఎఫ్ఐఆర్లో ఇచ్చిన దాని ప్రకారం, అండ్ అలాగే నేను అక్కడ కనుక్కున్న దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నది కూడా ఇది. ఆయనకి డబ్బులు ఆఫర్ చేశారు. సుబ్బు నువ్వు ఇంత తీసుకో, సెటిల్ చేసుకో, సైలెంట్గా ఉండు, నాకు వద్దయ్యా ఆ డబ్బులే వాళ్ళకి ఇవ్వండి అని నేను అన్నాడన్నమాట కూడా చెప్తున్నారు. ఇది వాస్తవం అని ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆ టైంలో ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. తర్వాత వెనకపోయేసరికి ఆఖరికి ఇదిగో ₹1,00,00,000 నాది కాదనుకుంటే నువ్వు ఏ యాక్సిడెంట్లో పోతావు, కేసు కూడా ఉండవు అని చెప్పి అతను బెదిరించిన టైంలో ఆ గొడవ పెద్దదయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ లాయర్ గారు వచ్చి చెప్పి సర్లే అని పంపించేశాడు. పంపించినప్పుడు నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు చెప్పేసాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, మీరు ఇట్లా బెదిరించడం కరెక్ట్ కాదు అన్నప్పుడు కూడా ఈయన పోలీస్ స్టేషన్కి, అంటే ఆ లాయర్ గారు ఆఫీస్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడే ఉంటుంది. కరెక్ట్గా ఒక 200 అడుగులు. మన మోడల్ హౌస్ ఉంది కదా, మోడల్ హౌస్ బ్యాక్ సైడ్ లోపల వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంటుంది, దాని ఆ వీధిలోనే ఉంటుంది ఆఫీస్. అక్కడి నుంచి 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్. వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. బీయింగ్ ఎ లాయర్ హీ నోస్. ఒకవేళ ఎవడన్నా నిన్ను చంపుతాను అని చెప్పి బెదిరించి ఇట్లా చేసినప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ పెడితే నువ్వు సేఫ్ అవుతావు. ఎందుకంటే రేపు నీకు ఏదన్నా జరిగితే వీడి మీదకి వస్తుంది అనే భయం ఉండాలి అనే దీంతో ఆయన అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది.